నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఇచ్చిన కంప్లైంట్ రిలయబుల్గా లేదు అని పోలీసులు తీసుకోకపోవడము, లేకపోతే అవతల పార్టీ చాలా సౌండ్గా పొలిటికలీ సౌండ్ ఆర్ ఫైనాన్షియలీ సౌండ్ ఉన్న ఇన్స్టెన్సెస్లో వాళ్ళు మేనేజ్ చేయడము, అలాంటప్పుడు మన కేసు పోలీసులు యాక్సెప్ట్ చేయకపోవడము. సో అక్కడే ఆగిపోవాలా? లేదు అని అంటే కంప్లైంట్ ఇవ్వాలి అనుకునే వాళ్ళకి ఇంకేదైనా మార్గం ఉందా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. ఎందుకంటే చాలామందికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఎలా ఇవ్వాలి అన్న కన్ఫ్యూజన్లోనే సగం సార్లు వాళ్ళ మీద అరాచకాలు జరుగుతూ ఉంటాయి. అది అలాగే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే వీళ్ళకి లీగల్ అంటే చట్టం పట్ల అవగాహన ఉండదో చాలాసార్లు వాళ్ళ రైట్స్ కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటాం. ఎలా యూజ్ చేసుకోవాలో కూడా తెలియదు. ఈ మధ్యకాలంలో నాకు జరిగిన విషయం ఏంటంటే, ఒక అన్ఎడ్యుకేటెడ్ కుర్రవాడు, అంటే 10th ఇంటర్ ఏదో చదివాడు. ఏదో ఆయన ఎవరికో అప్పిచ్చారు, వెనక్కి ఏమంటే అవతల వైపు నుంచి ఆయన బండ బూతులు తిడతాం జరిగింది. నువ్వు నన్ను ఎట్లా అడుగుతావు, నువ్వు నాతో రఫ్గా మాట్లాడావు అని చెప్పి అప్పు తీసుకున్నవాడే ఈయనని తిడతాం జరిగింది, బెదిరిస్తాం జరిగింది. ఇంకోసారి ఫోన్ చేస్తే నేను వచ్చి కొడతా అని అంటాం కూడా జరిగింది. అయితే ఈయన భయపడిపోయి గజగజలాడుతూ భయపడిపోయి మన దగ్గరికి వస్తాం జరిగింది. ఇట్లా ఉట్టిగా క్యాజువల్గా అడుగుతాం జరిగింది. మన వీడియోస్ చూసే వస్తాం జరిగింది. అయితే నేను అప్పుడు ఆ అబ్బాయికి చెప్పింది ఏంటి అంటే, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో భయపడే అవసరం లేదు, వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు, నీ మీద జరిగింది. వాళ్ళు కానీ కంప్లైంట్ తీసుకోకపోతే మళ్ళీ నాకు చెప్పు అని నేను చెప్తాను జరిగింది. వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన ఇదేముందిలే, ఇది నువ్వు మరి ఫోన్ చేసి తిట్టావు, ఫోన్ చేసి అడిగావు కదా, నువ్వే తిట్టావు అని చెప్పి నీ మీద కంప్లైంట్ ఇస్తాడు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు. ఈ అబ్బాయి మొత్తం కంప్లీట్గా నిరుత్సాహమై డిమోటివేట్ అయిపోయి మళ్ళీ నన్ను కలుస్తుంది జరిగింది. అసలు కంప్లైంట్ తీసుకోవట్లేదు, నేను డబ్బులు ఇచ్చి నేనే భయపడాల్సి వస్తుంది, పోలీస్ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయట్లేదని చెప్తాం జరిగింది. అట్లాంటప్పుడు అట్లాంటి కేసెస్లో మనం ఏం చేయాలి అంటే, వెంటనే ప్రైవేట్ కంప్లైంట్ అని ఒకటి ఉంటుంది. ఓకే, అండర్ సెక్షన్ 199 and 200 CRPCలో ప్రైవేట్ కంప్లైంట్ కింద మనం కోర్టుని అప్రోచ్ అయ్యి జడ్జి గారి ముందు పిటిషన్ వేసుకొని ఇట్లా జరిగింది, ఇందులో కాగ్నిజెన్స్ ఉంది కానీ పోలీస్ వాళ్ళు నా కంప్లైంట్ తీసుకోవట్లేదు, దయచేసి మీరైనా అర్థం చేసుకొని ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అని మనము జడ్జి గారిని పిటిషనర్ తరఫున అడ్వకేట్ వెళ్ళి అడుగుతాం జరుగుతుంది. అప్పుడు జడ్జి గారు అందులో ఏమైనా కాగ్నిజెన్స్ అంటే అందులో ఏమైనా మోసం కనుకుండి, అందులో ఏమైనా ఎఫ్ఐఆర్ నిజంగానే ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా కోర్టు నుంచి ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్కి డైరెక్షన్ వస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా అది ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ భాగంలో మీ బాధలు మీరు చెప్పుకోవచ్చు. అందులో ఏమైనా ఇది ఉంటే, అందులో ఏమైనా ఎవిడెన్స్ ఉండి, అందులో ఏమైనా కాగ్నిజెన్స్ ఉంటే డెఫినెట్గా అవతల పార్టీకి పనిష్మెంట్ పడే ఛాన్స్ ఉంటుంది. మీ డబ్బులు మీకు వెనక్కి కూడా వచ్చే అవకాశం 100% ఉంటుంది. ఇది తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దయచేసి ఇట్లాంటి వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. థ్యాంక్ యూ.